కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఇంటింటి ప్రచారంకు అపూర్వ స్వాగతం లభిస్తుంది. హరిజన, గిరిజన వాడలు, బీసీ కాలనీలోని ప్రజలు టీడీపీకి విశేష స్పందన వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తవనంపల్లి మండలంలో స్పందన రావడం చాలా సంతోషం. ఇంటింటికి వచ్చి ఎవరు ఓట్లు అడిగిన పరిస్థితి లేదు. ఇంటింటికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడిన వారు గాని, పలకరించిన వారు కానీ, ఓట్లు అడిగిన వారు కానీ లేరు. మీ ఆప్యాయతకు మా ఓటు టీడీపీకే వేస్తామని ప్రజలు తెలుపుతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. తవనంపల్లి మండలంలో మునుపెన్నడూ చూడని రీతిలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా హరిజన వాడలు, గిరిజన వాడల నుంచి, బీసీ కాలనీల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇంత ఆదరించినటువంటి వారు కానీ, ఆప్యాయంగా మాట్లాడినటువంటి వారు కానీ, కనీసం ఇంటికొచ్చి ఓట్లు అడిగిన వారు కానీ లేరు. ఈరోజు మీరు వస్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశాన్ని, జనసేనని ఆదరిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు, భరోసా కూడా ఇస్తున్నారు. ఇది మాకు విజయ సంకేతంగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించబోతుందన్నటువంటి సంకేతం మాకు తవనంపల్లి నుంచే కనిపిస్తూ ఉంది. అన్న, ఇటీవల డాక్టర్ సునీల్ ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. సునీల్ ఎవరైనా? వైసీపీ ఇన్ఛార్జ్. ఏం మాట్లాడినారు ఆయన? ప్రజలకు, ప్రలోభాలకు, రాజ్యాంగము ఏదేదో చెప్పాడు. ఒకదానికి అర్థం లే. ఫస్ట్ ఆయన మాట్లాడేదానికి అర్థం తెలుసుకో మాట్లాడమని చెప్పి. వైసీపీకి లాక్కోవడం తప్ప ఇవ్వడం తెలియనటువంటి వ్యక్తిత్వం వైసీపీ నాయకత్వానికి, వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి. వాళ్ళు ఏదో సంవత్సరీకం, వాళ్ళ అమ్మ సంవత్సరీకం కోసం సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు. అదే రోజు పాపం వాళ్ళ అమ్మ సంవత్సరీకం అని జ్ఞాపకార్థంగా ఈ సమాజం నుంచి మనం ఎదిగాం, ఈ సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో పాపం ఆయన ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులు సంవత్సరికానికి వచ్చినటువంటి వారికి ఏదో ఇవ్వాలని చెప్పి తెచ్చుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసి, అంటే లాక్కోవడం తెలిసినటువంటి వీళ్ళకి ఇవ్వడం యొక్క పరమార్థం ఏం తెలుసు? ఇచ్చే గుణం ఉండాలి కదా. ఎంతసేపు అయినా చోట నుంచి బడా నాయకుడి వరకు లాక్కోవడమే. భూములు లాక్కుంటారు, ఇసుకలు లాక్కుంటారు, సహజ వనరులు లాక్కుంటారు, ఎవరిదైనా కాంట్రవర్సీ ఉంటే భూమి దాన్ని లాక్కుంటారు, ఖాళీ భూమి లాక్కుంటారు. లాక్కోవడం తెలిసినోడికి ఇవ్వడంలో ఉన్నట్టు పరమార్థం ఏం తెలుస్తుంది? పాప సునీల్కి ఏం తెలుస్తుంది? అతనేదో అతన్ని మామూలుగా ఈ కోడి బొమ్మ ఒకటి ఉంటుంది, డుగ్ 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 డుగ్గుని పోతూ ఉంటుంది, కీ చదిలేస్తే అది పోతూ ఉంటుంది. అతనేదో చెప్పుంటారు. సునీల్ గురించి పెద్దగా మనం పట్టించుకోకూడదు. సునీల్ గారు, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నామని ఏదంటే అది మాట్లాడకూడదు. మీరు కొంచెం బాగా మాట్లాడితే మనం బాగుంటాం. ఎందుకంటే నేనైతే నిన్ను మాట్లాడదలుచుకోవాలా. పదే మురళీమోహన్ అని మాట్లాడుతున్నావు, వద్దు. ఎందుకంటే మురళీమోహన్ యొక్క విలువలేందో, మురళీమోహన్ రాజీ లేనటువంటి పోరాట తత్వం ఏందో నీ చుట్టూ ఉన్నటువంటి చాలామంది చెప్తారు. నేను ఒకరికి తొత్తుగా ఉండను, రాజీ లేని తత్వంతో బతుకుతా. నీకు ఆ ధైర్యం ఉంటే చెప్పు. మీ వైసీపీ నాయకుల్ని ఒప్పించి మెప్పించి నువ్వు ఒక పని చేయగలవన్నటువంటి ధైర్యం ఉంటే చెప్పు. ఎందుకు 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా పనిచేసావు. నన్ను ఎక్కువ గెలిగితే నేను చాలా మాట్లాడతా. కాబట్టి రాజకీయంగా మాట్లాడుతున్నావు, మాట్లాడుకో. మురళీమోహన్ అని పేరెత్తి మాట్లాడే అర్హత కానీ, అంత జ్ఞానం కానీ, అంత గుణం కానీ మీకు లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంకేనే స్పష్టంగా చెప్తున్నా. మీరు మీడియా మిత్రులు సునీల్ కన్ఫర్మ్ అయిందా లేదంటే పాపం అతని కష్టాలు అతను పడుతున్నా, నేను వద్దను. నీ కష్టము, నీ ఫీట్లు, నీ సర్కస్ ఫీట్లు పడాలా, తర్వాత ఏమైనా మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా, రాజకీయ విమర్శ చేస్తున్నా, రాజకీయ వైరంతో పనిచేస్తున్నా, రాజకీయ తత్వంతో పనిచేస్తున్నా. నాలో ఏదైనా ఉంటే చెప్పి మాట్లాడు. అతని గురించి మనకెందుకు పాపం?
అతను మీరు అన్నట్టుగా ఏదేదో చేసుకొని మళ్ళీ టికెట్ తెచ్చారు. లాస్ట్ టైం ఇవ్వనందుకు ఏదో చేసుకున్నాడు, ఈసారి ఇచ్చినందుకు ఏం చేసుకుంటాడో తెలియదు. ఇవ్వనందుకు చేయి కోసుకున్నాడు, ఇచ్చినందుకు సంతోషం ఏమైనా కోసుకుంటే ప్రజలు ఏమైపోవాలయా? నిన్ను నమ్మి ఓట్లు వేస్తే ఇవ్వని దానికి చేయి కోసుకున్నావు, ఇచ్చిన దానికి ఏమైనా కోసుకుంటా? ఇప్పుడు ఆ సైకో తత్వం ఉండే వాళ్ళు ఏం చేస్తారు? సైకిక్ యాటిట్యూడ్ ఉంటే ఆనందమైనా తట్టుకోలేరు, బాధ అయినా తట్టుకోలేరు. బాధపడితే చేయి కోసుకున్నాడు, నరాలు కట్టేంటి ఏమండి ఆ రోజు? మళ్ళీ ఇప్పుడు సంతోషం ఏమన్నా గట్టు కోసుకుని అదేమన్నా కట్టేది ఏం చేయాలా? ప్రజలను ఆలోచించమంటున్నా. ఒక పరిపక్వత లేనటువంటి వ్యక్తికి, పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మధ్య వ్యత్యాసాన్ని గమనించమంటున్నా. ఎందుకంటే ఆ రోజు టికెట్ ఇవ్వలేదని చేయి కోసుకున్నావు, ఇంకేదేదో కోసుకోని ఉంటే ఏంది పరిస్థితి? మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలా? నిన్ను నమ్మి కొంతమంది ఓట్లు వేసినారు, నువ్వేదో నాయకుడు అనుకున్నావు, నువ్వు మాకేదో 5 చెప్పినావు, నీకైతే ఒక 1000 ఓట్లు వేసినారు అనుకోబ్బా, వాళ్ళు ఏమైపోవాలా? సరే నువ్వు చెప్పినట్టే 5, 6 కూడా వేసుంటారు, నీకు ఏమైపోవాలా? ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. చేతులు కోసుకోవద్దు. ఈసారి కూడా ఏమైనా జరగచ్చు నీకు టికెట్ వచ్చి ఆనందంలో కూడా చేతులు కోసుకోవద్దు, ఇంకేమన్నా కోసుకోవద్దు. టికెట్ రాకపోతే కూడా ఏమన్నా కోసుకోవద్దు. దయచేసి నువ్వు క్షేమంగా ఉండాలా. కోసుకునేది ఏందబ్బా? దళితుడిగా పుట్టి ఏంది అదే? నేను దళితుడిని. ధైర్యం, దళితుడు అంటే ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్, దళితుడు అంటే విశ్వాసానికి కేర్ ఆఫ్ అడ్రస్, దళితుడు అంటే గుణానికి కేర్ ఆఫ్ అడ్రస్, దళితుడు అంటే సేవకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ లక్షణాలు ఉండేవాడిని ఎంపిక చేసుకోమంటున్నా. ఎమోషన్ అయితే ఒక పని, డిమోషన్ అయితే ఒక పని. ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా? దయచేసి ఆలోచించండి. అది కూడా మీరు అడిగితే చెప్తున్నానబ్బా. నేనే ఆయన్ని వ్యక్తిగతంగా కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే బలహీనమైన గుండెకాయ అతనిది, నాకు అర్థమవుతున్న ప్రకారం. ఓకేనా? మహాభారతం ఇప్పుడే కదా మొదలైందా? ఇప్పుడు ఒక్కొక్క పర్వం ఉంది. ఇప్పుడు ఇదే విధంగా కీ పెడితే బొమ్మ తిరిగినాడు అనుకో నా వైపు, కీచక పర్వం మళ్ళీ మొదలవుతుంది. అట్లా కాదు. మనం రాజకీయాల్లో నువ్వేం పని చేయగలవు, నేనేం పని చేయగలను, నువ్వు ఏ విధంగా సేవ చేయగలవు, నేను ఏ విధంగా సేవ చేయగలను. కాబట్టి నేను ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే బాగుండదు. చాలా పెట్టుండా. ఒకసారి మాట చెప్పారు కదా, ఒక పెట్టి నిండా పెట్టుండా. అతను గెలవకుండా అతను పని అతను చేసుకుని ప్రచారం చేసుకుని ఓట్లు అడుక్కుంటే మంచిది. లేకపోతే నేను పెట్టిప్పినాను అనుకో తుస్సుమని పోతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.